వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో నానాటికి దిగజారుతున్న రాజకీయాలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. ఏపీలో 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. పోలీసుల పహారా మధ్య గౌరవెల్లి కట్ట మూసివేత పనులు ప్రారంభం, పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడం పట్ల మహిళల గొగ్గోలు. ఇప్పటంలో మరోసారి టెన్షన్ వాతావరణం, ఇళ్ల జోలికి వస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని బాధితుల హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో రాజకీయాలు నానాటికి దిగజారుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబాల మధ్య జరుగుతున్న ఘర్షణతో ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. ప్రజల సంక్షేమమే ఎజెండా కావాలని, కక్ష సాధింపు చర్యలతో ఏమీ సాధించలేరని అన్నారు. రాజకీయాల కోసం కొందరు కేంద్రంపై బురద జల్లుతున్నా తాము అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఇంత తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ చొరవతోనే రాష్ట్రానికి అనేక విద్యా పరిశోధన సంస్థలు వచ్చాయని అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాధవన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ మధ్యలో మన ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా చిన్న తక్కువ షార్ట్ ఇన్ఫర్మేషన్ లో మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావటం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు బయలుదేరుతారు, సోనోవాలా గారు కూడా రావాలి. ఆయన పిఎం గారి యొక్క కాన్ఫరెన్స్ లో ఉన్నారు, వీడియో కాన్ఫరెన్స్ లో. కనుక కిషన్ రెడ్డి గారు బయలుదేరుతారు. నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య గారు, గత 6 సంవత్సరాలుగా శాసన మండలి సభ్యులుగా ఉత్తరాంధ్రకి కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యల మీద నిరంతరం పోరాటం చేసినటువంటి మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు రవీంద్ర గారు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రన్ గారు, రామ్మూర్తి గారు, శ్రీరామూర్తి గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్, హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కావచ్చు, లేక స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కానీ, లేక టీచర్స్ ఆర్గనైజేషన్ సంబంధించి కానీ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ కానీ, లేక అనేక రకాలుగా ముఖ్యమైనటువంటి నాయకులు చాలా తక్కువ సమయంలో ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ తెలుసు ఈ నెల 13న మన యొక్క ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి యొక్క ఎన్నికలు మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క మద్దతుతో మాధవ్ గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు. మాధవ్ గారు హై స్కూల్ నుంచే వారి యొక్క తండ్రి గారు అయినటువంటి, మా అందరికీ గురువు గారు అయినటువంటి స్వర్గీయ పివి చలపతిరావు గారి కారణంగా, వారి కుమారుడైన కారణంగా ఒక సిద్ధాంతానికి ప్రేరేపితుడై చిన్నప్పటి నుంచి కూడా ఇదే భావజాలంతో, దేశభక్తి, జాతీయ భావజాలంతో పనిచేస్తున్నటువంటి విషయము మీ అందరికీ తెలుసు. పివి చలపతిరావు గారితో పరిచయం ఉన్నటువంటి మీ అందరికీ మాధవ్ గారి గురించి తెలుసు. ఆ కుటుంబమే పూర్తిగా మరి ఈ రకంగా దేశం కోసం, సమాజం కోసం అంకితమై పనిచేసినటువంటి వ్యక్తి పివి చలపతిరావు గారు. వారు
విశాఖ నివేదికగా జరిగిన గ్లోబల్ ఇన్స్పెక్టర్ సమ్మిట్ రాష్ట్ర ప్రభుత్వ అంచనాలను మించి సక్సెస్ అయిందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ GIS ద్వారా రాష్ట్రంలో 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు జరిగాయని అన్నారు. ఈ సమ్మిట్ వేదికగా దేశంలోని పారిశ్రామిక ప్రముఖులు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునేందుకు ఆసక్తిని చూపించారని తెలిపారు. ఈ ఒప్పందాల ఫలితంగా రాష్ట్రంలో 6 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తోందని అభిప్రాయపడ్డారు. మీరు ఇప్పుడు 13 లక్షల కోట్లు అంటున్నారు, అంటే మీ అంచనాలు పెరిగాయా లేక ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు? ముందే ఎంత ఎక్స్పెక్ట్ చేయడం గురించి అని కాదు, నేను మీరు తీసుకున్నటువంటి పర్సెప్షన్ తేడాగా ఉంది. నేను మొదటి నుంచి ఏం చెప్పా, 2 లక్షల కోట్లు అనేటువంటిది ఇనీషియల్ టార్గెట్. 2 లక్షల కోసం మేము చూస్తున్నాం అన్నట్ల మాకు టార్గెట్ స్టార్ట్ చేయమంది 2 లక్షల కోట్ల నుంచి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు. మా సమావేశాలు జరిగినప్పుడు, దీని మీద చర్చలు జరిగినప్పుడు ఇనీషియల్ టార్గెట్ మాకు ఇనీషియల్ స్టార్టింగ్ పాయింట్ అనేటువంటిది 2 లక్షలు అని చెప్పి, సో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఇందాక కూడా చెప్పా, ప్రభుత్వం మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఈ ప్రభుత్వం మాకు సహకరిస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్సు. నిన్న రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అంబానీ గారు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఒక 10 గిగావాట్ సోలార్ మీద ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి దాదాపు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వేదిక మీద చేయడం జరిగింది. సో ఇది కేవలం క్రెడిబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్ గివెన్ బై ద గవర్నమెంట్ టు ఇండస్ట్రియలిస్ట్. సో ఇదంతా కూడా ఆ నమ్మకం మాకుంది. సో ముందు నుంచి మేము చెప్తే గొప్పలు చెప్పుకుంటాం అన్నటువంటిది అంటారు, వారి నోట్ అంటే చెప్పాలనేటువంటి దానికోసం ఎదురు చూసాం. సో డెఫినెట్గా దీన్ని రియలైజేషన్ చేయడం అనేటువంటిది ఇప్పుడు మా మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత. సో దీనికోసం ప్రయత్నం చేస్తాం, దీనికోసం కృషి చేస్తాం. మా ఇనీషియల్ మాకున్నటువంటి ట్రాక్ రికార్డ్ 89% ఏదైతే ఉందో దానికి రీచ్ అవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు మౌనిక. సో నాకు క్వశ్చన్ ఉంది. సో ద థింగ్ ఈస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెడుతున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం కానీ మారబోతుంది. అది అంతా సంతోషకరమైన వర్కే. బట్ ద థింగ్ ఈస్ ఇన్ని జరుగుతున్నప్పుడు పర్యావరణానికి పరిరక్షించే టేక్ కూడాను గవర్నమెంట్ తీసుకుంటుందా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఏ పరిశ్రమ స్థాపన చేయాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉన్నటువంటిది ఉంటుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గూడాటిపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట నిర్మాణంలో భాగంగా రామవరం రోడ్డు మూసివేత పనులు ప్రారంభమయ్యాయి. నిర్వాసితులు పనులు అడ్డుకోకుండా గూడాటిపల్లిలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసుల పహారా మధ్య కట్ట మూసివేత పనులు కొనసాగుతున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సిపి శ్వేత స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గూడాటిపల్లి నుండి ఎవరిని కూడా కట్టవైపు అనుమతించడం లేదు. కట్టవైపు వెళ్లడానికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. తమకు పరిహారం ఇవ్వకుండా కట్ట పనులు చేస్తుండడం పట్ల గ్రామంలోని మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులతో అవాగ్వాదానికి దిగుతున్నారు. గ్రామంలోని పంచాయతీ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. రామవరం రోడ్డు కట్ట మూసివేత పనులు పూర్తయితే గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులు పూర్తయినట్లే. పోలీసుల పరిహారాలు నిర్వాసితులకు సరైన పరిహారాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దొంగసాటున అర్ధరాత్రి 10,000 సంఖ్యల సిపి మేడం అర్ధరాత్రి ఇక్కడ ఉండి పని చేపిస్తుంది. వీళ్ళందరి నిర్వాసితులను మరి ఏం చేద్దాం అనుకుంటారు? వీళ్ళకు పైసలు ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటూ ఇన్ని కోట్లు మంజూరైనాయి, అన్ని కోట్లు మంజూరైనాయి, నిర్వాసితుల కడుపులో పెట్టుకొని చూసుకుంటావు అంటున్నావు. అయ్యా నువ్వు ఎక్కడ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నావు? మా బతుకులు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఏం మాటలు ఇచ్చినావు మాకు? మీ మాట ప్రకారం మిమ్మల్ని నమ్మి మా భూములు మా ఇండ్లు ఇచ్చాం. కానీ ఇవాళ మా కడుపు కాలుతుంది, కడుపు ఉడుకుతుంది. మా నిర్వాసితులకు పైసలు ఇవ్వకుండా ఈరోజు గౌరవం నుంచి వెళ్ళి గండిపల్లి పోయే రోడ్డు మూస్తున్నావు. ఇది ఎక్కడి న్యాయం? మా ఆడబిడ్డలు కన్నీటి పర్వతం అవుతారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ నిర్వాసితులను? నువ్వు ఇచ్చిన మాటలు ఎక్కడికి పోయినాయి? టెంట్ కింద కూర్చొని నువ్వు 350 మంది కాదు 1500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు. ఎక్కడ పోయినావు నువ్వు? ఇక్కడ నిర్వాసితులకు పైసలు ఇవ్వకుండా ఇలా పని ఎట్లా చేస్తున్నావు? ఇలా నువ్వు అన్న మాట ఎక్కడ పోయింది? మాట తప్పిన ఎమ్మెల్యే అవుతావా? ఈ నిర్వాసితుల కడుపు నింపుతావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ గౌరవెల్లి భూ నిర్వాసితులను పరిహారాలు ఒక 80 మందికి ఎస్టీలకు చెక్కులు ఇచ్చి ఇలా పని బజాత్తుగా 1000 మంది సంఖ్యలో పెట్టి పని చేస్తున్నావు. వీళ్ళు నిర్వాసితులు దొంగలా, టెర్రరిస్టులా? ఈ గౌరవెల్లి నిర్వాసితులకు పరిహారాలు ఇచ్చిన తర్వాత నువ్వు 1000 మంది పోలీసులను పెట్టి పని చేయాల్సిన అవసరం ఏమున్నది? ఈ దొంగతనంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇది గౌరవెల్లి కాదా? నువ్వు ఎందుకు దొంగతనంగా చేస్తున్నావు? ఎమ్మెల్యే కాదా నువ్వు? హరీష్ రావు ఈ నిర్వాసితులను ఏడుతున్నావు. మా కడుపు కాలుతుంది. ఇలా రోడ్డు మూస్తున్నావు నువ్వు. మా బతుకు ఏం కావాలి? పైసలు ఇవ్వకుండా మా బతుకు ఏం కావాలి?
గుంటూరు జిల్లా ఇప్పటంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇల్లు కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమవడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ ఇళ్ల జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే గ్రామంలో రోడ్డు విస్తరణ నేపథ్యంలో 90% ఇళ్లను కూల్చివేశారు. మిగిలిన కట్టడాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 2 జేసీబీల సహాయంతో 12 ఇళ్లను ప్రహరీలను కూల్చివేశారు. జనసేన పార్టీ ఇప్పటం అధ్యక్షుడు నరసింహారావు నివాసాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. గత 3 నెలలుగా అధికారులు టార్చర్ పెడుతున్నారని, తమకు తిండి నిద్ర లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. తామే స్వచ్ఛందంగా ఇళ్లను ఇచ్చామని, అధికారులు అబద్ధాలు చెబుతున్నారని, అలాంటి వాదనలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. విషయం తెలుసుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు ఇప్పటంకు చేరుకున్నారు. కంటోన్మెంట్ సిల్వర్ కాంపౌండ్ లో దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ఆవిష్కరించారు. సాయన్న 72వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5 పర్యాయాలు పనిచేసిన సాయన్న నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. సాయన్న కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. ఈ రోజు ఎంతో బాధాకరమైనటువంటి సందర్భం. ఈ నియోజకవర్గంలో ఘనంగా సాయన్న గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకునేటువంటి సందర్భం. కానీ దురదృష్టవశాత్తు మీకు అందరికీ తెలుసు, ఆయన 19వ తారీఖు నాడు మరణించడం ఈ రాష్ట్రానికి కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు ఎంతో బాధాకరమైనటువంటి అంశం. ఒక 30 సంవత్సరాలుగా మీకు సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కొత్తగా 1994లో మీ అందరి ఆదరాభిమానంతో ఎమ్మెల్యే అయిన తర్వాత విశేషమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు. ఎప్పుడు నవ్వుకుంటూ ఉండడమే కాకుండా పేదల్ని దగ్గరికి తీసుకోవడం, అన్ని వర్గాల ప్రజలు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, మైనారిటీలు, ట్రైబల్ ఎవరున్నప్పటికీ ఈ నియోజకవర్గం నన్ను ఆదరించింది. ఈ ప్రజలకు ఏమైనా చేయాలి అనేటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి నాయకుడు. ఈ సిల్వర్ కాంపౌండ్ విషయంలో కూడా ఇక్కడ ఉన్న పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని ఆ కుటుంబానికి మీ యొక్క ఆదరణ ఎప్పుడు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ, మీరు ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే వారి విగ్రహ ఆవిష్కరణ చేయడం అనేది చిన్న విషయం కాదు. మీరు అది ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకందరికీ నేను మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరూ స్వాగతం పలకాలి గట్టిగా చెప్పడంతోటి. ప్రజల్లో ఎప్పుడూ ఉంటూ కార్యకర్తలు అభిమానించే నాయకుడు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రివర్లు వచ్చి ఇచ్చేశారు. దయచేసి అందరు రావాలి. దయచేసి ఈరోజు మన కంటోన్మెంట్ అభిమాన నాయకుడు జన్మదిన సందర్భంగా మీ కాలనీలో మీ ముందు ప్రారంభానికి ఇచ్చేసినారు. దయచేసి అందరూ రావాలమ్మా. సాయన అమర హై సాయన అమర హై.
అరే మన్నంగడ్ వస్తున్నారు భయ్ నాయకుడు మన తెలంగాణ ప్రభుత్వం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్ధిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అర్ధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ట్రేడింగ్ పేరుతో కోట్ల రూపాయలు మోసపోయామని ఆ కేసును సీసీఎస్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలంటూ పలువురు బాధితులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో సీసీఎస్ కార్యాలయానికి వచ్చిన 30 మంది బాధితులు అధికారులను కలిసేందుకు ప్రయత్నించారు. అధికారులు స్పందించకపోవడంతో సీసీఎస్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బాధితులు మస్తాన్ అలీ, సయ్యద్ హబీబ్, ఖమర్ ఖాన్, ఖయ్యూమ్, సలీం, మస్తాన్ తదితరులు మాట్లాడుతూ క్రిప్టోలో డబ్బు పెడితే కోటీశ్వరులు అవ్వొచ్చనే ఆశ చూపించి మ్యాక్స్ క్రిప్టో ట్రేడింగ్ వాళ్ళు డబ్బు పెట్టించారని అన్నారు. ఇలా ఒక్కొక్కరి నుంచి 25 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల చొప్పున దేశవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల వరకు ముజీబ్ సయ్యద్ అనే వ్యక్తి చిట్ చేశాడని ఆరోపించారు. గతేడాది అక్టోబర్ సీసీఎస్ కేసు నమోదు కాగా ముజీబ్ సయ్యద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారని అన్నారు. సీసీఎస్ పోలీసులతో తమకు న్యాయం జరగడం లేదని, అందువల్ల కేసును సీబీఐకి అప్పగించాలని బాధితులు డిమాండ్ చేశారు. మ్యాక్స్ క్రిప్టో ట్రేడింగ్ అని 2022 జనవరి ఫిబ్రవరిలో హైదరాబాద్లో వీళ్ళు మన ఈ కంపెనీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్, మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద 3 times మీకు రిటర్న్స్ మేము 6 monthsలో ఇస్తామని చెప్పి జనాల్ని నమ్మబలికారు. వీళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో మీటింగ్స్ కండక్ట్ చేసి జనాల్ని మోటివేట్ చేసి అందరికాడ డబ్బులు ఒక 6 months అందరికీ చెప్పినట్టు ఇచ్చారు. 6 months తర్వాత మళ్ళీ ఇది 25th సెప్టెంబర్కి దుర్గా కన్వెన్షన్లో పెద్ద మీటింగ్ అయింది ఒకటి. అప్పుడు ఆ మీటింగ్ తర్వాత జనాలు బాగా ఇన్స్పైర్ అయిపోయి కొన్ని లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్ చేసిన ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఒక హ్యూజ్ అమౌంట్ రాగానే ఇంకా వాళ్ళు మా కంపెనీకి లాస్ వచ్చింది అది ఇది చెప్పి కొద్దిగా పేమెంట్లు ఇవ్వడం డిలే చేశారు. అలా డిలే చేస్తూ ఇంకా మనుషులకి నమ్మకం వెళ్ళిపోయింది. కొద్దిగా ఈ ప్రజలంతా కొద్దిగా ఒక యూనిట్గా వచ్చేసేసరికి మొత్తానికి ఇంకా వాళ్ళు మొత్తం బంద్ చేసేసారు. అప్పటి నుండి ఏంటంటే ఇంకా మేము అక్టోబర్ 18కి సీసీఎస్ బషీర్బాగ్లో మేము ఎఫ్ఐఆర్ 222 ఫైల్ చేసాము. తర్వాత జస్ట్ ఒక 20-25 days బ్యాక్ A1 పట్టుకున్నారు. అదేదో ముంబై ఎయిర్పోర్ట్లో వచ్చాడంట, ఎల్ఓసి లుకౌట్ నోటీస్ జారీ అయింది, పట్టుకున్నారు. కానీ పట్టుకున్నాక ఏమైందంటే ఇప్పుడు వాడి ఇంట్రాగేషన్లో వాడేం చెప్తున్నాడంటే నాకేం తెలియదు, నేను అమాయకుడిని, నాకు ఆ డబ్బులు లేవని చెప్తున్నాడు. యాక్చువల్గా వాడే దీనికి మొత్తానికి మెయిన్ A1.
పోలీసు వాళ్ళు కూడా ఏమంటారంటే ఇప్పుడు మేము కోర్టుకి హ్యాండర్ చేసేసాం కదా, ఇంకా కోర్టు చూసుకుంటుంది అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఊరికే ఇప్పుడు అక్యూజ్ని పట్టుకున్నాక ఎవరు కూడా ఏదంటే వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ రాబడుతున్నానే కదా పోలీస్ డిపార్ట్మెంట్ని మనం అప్రోచ్ అయ్యేది. వాళ్ళు కూడా మేము పట్టుకున్నాము కోర్టుకి ఇచ్చేస్తామంటే ఇంకా దాంట్లో మీనింగ్ లేదు మాకు. అందులో మేము ఈ ఎఫ్ఐఆర్ ఇవ్వకముందు డీసీపీ సార్ని కలిసి ఆయన ఏమని చెప్పారంటే స్టేట్ గవర్నమెంట్తో ఈ కేసు సాల్వ్ చేయడం కాకపోతే మేము ఖచ్చితంగా సిబిఐకి ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. మాకు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది, వీళ్ళు దీనికి చేస్తారు, మాకు న్యాయం చేస్తారని. కాబట్టి మేమందరము ఈ కేసుని సిబిఐకు హ్యాండ్ ఓవర్ చేసి మాకు సిబిఐ తరఫున మొత్తం A to Z ఎంక్వైరీ జరిగి మేము పెట్టి కస్టమర్లకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించాలని హన్మకొండ బాలసముద్రంలోని సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అసోసియేట్ సభ్యులను కోరారు. ప్రాజెక్ట్ బ్రాంచ్ కార్యాలయంలో నిర్వహించిన అసోసియేట్ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ వినూతన్ రెడ్డి, డైరెక్టర్లు రాజారత్నం, కొల్లూరి, మర్రి వెంకటేశ్వర్లు, సీనియర్ మార్కెటింగ్ అసోసియేట్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అయినటువంటి రాయరత్నం గారు కూడా వారి చేతుల మీదుగా మన గౌరవ పెద్దలు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు మరియు ఎండి వినూతన్ రెడ్డి గారు వారు సీట్పై ఆలోచిస్తున్నాను. అలాగే మన డైరెక్టర్ మరి వెంకటేశ్వర గారు కూడా సీట్పై కోరుతున్నాము. అందరూ గట్టి క్లాప్స్ అక్కడికి పేరున అందరికీ ధన్యవాదాలండి. హ్యాపీ చాలా రోజుల తర్వాత నాకు కొంచెం హ్యాపీ ఉంది. లాస్ట్ ఇదే మీటింగ్ 3 months 4 months బ్యాక్ మనం చేసుకున్నప్పుడు నేను ఒక మాటతో వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి. మళ్ళీ కొత్త వెంచర్ వచ్చిన తర్వాత మీటింగ్ పెడతాను. ఫైన్, అదే జరగబోతుంది. అది కొత్త వెంచర్ ఓపెన్ చేసుకోముందు పాత వెంచర్ కూడా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది కదా. లాస్ట్ 2 months బ్యాక్ 1 month బ్యాక్ మనం బ్యాంకాక్ తీసుకొని పోయినాం. సురక్ష ఇంట్లో అందరికీ తెలిసింది. చాలా మంది కొత్త వాళ్ళు కనిపిస్తుంది ఈరోజు. ఎంతమంది కొత్త వాళ్ళు కూడా ఫస్ట్ టైం మమ్మల్ని చూడడం, న్యూ జాయినింగ్స్ అందరూ. ఓకే, సూపర్. కూర్చొని మాట్లాడడం మీకు ఇబ్బంది ఏం లేదు. ఆల్మోస్ట్ సురక్ష ఇంట్లో ఏమైనా ప్రాజెక్టు సెప్టెంబర్లో ఓపెన్ చేసి బ్రోచర్ లాంచింగ్ చేసి వితిన్ 3 months ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం. హెచ్ఎండి హెచ్ఎల్ సురక్ష ఇంట్లో ప్రారంభ మార్కెట్ ఓపెనింగ్ కూడా పక్కనే ఉంటుంది. దాంట్లో 1 plot బ్యాంకాక్లో పెట్టి అతి తక్కువ ప్రైస్, చుట్టుపక్కల ఎవరు ఏ ప్రైస్లో దాన్ని మన కంపెనీ అనౌన్స్ చేసుకున్న తర్వాత 3 months ఆల్మోస్ట్ 80% ఆఫ్ ప్లాట్స్ సేల్ చేసినాం మనం. ఈరోజు హన్మకొండ బ్రాంచ్ విజిట్ చేయడం జరిగింది. చాలా రోజులైంది మా అసోసియేట్ మిత్రుల మీటింగ్ అరేంజ్ చేయబట్టి. ముఖ్యంగా ఈరోజు వాళ్ళకు బొనాన్జా ఆఫర్ అనౌన్స్ చేయడానికి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా మా అంగపల్లిలో టెంపుల్ సిటీ వెంచరు, చంపకిల్స్ వెంచరు, వరంగల్కి అతి చేరువలో ఉన్న వెంచర్లు ఇవి. చాలా బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్తో ఉంటాయి వెంచర్స్ ఇవి. లాస్ట్ 1 month బ్యాక్ బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది హైదరాబాద్ టీమ్స్. సురక్ష ఎంక్లేవ్ అనే ప్రాజెక్ట్ తారామత్పేటలో ఆ వెంచర్కి ఒక 50 మందిని బ్యాంకాక్ అచీవ్ అయినారు, వాళ్ళని తీసుకోవడం జరిగింది. అలాగే మా వరంగల్ మిత్రులను కూడా దుబాయ్ తీసుకోవాలనే ఆలోచనతో బనాన్స్ అరేంజ్ చేసి తీసుకుపోతాం వాళ్ళని కూడా. వీళ్ళందరూ ఒక 100 మంది వరంగల్కి అచీవ్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్ ఫస్టా కుటుంబాల సంబంధం అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఓకే.
సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న త్రివేణి అనే మహిళకు అత్యవసరంగా O పాజిటివ్ రక్తం అవసరం ఉంది. ఈ విషయాన్ని జిల్లాలోని V3 న్యూస్ గ్రూప్ లో పెట్టగా V3 న్యూస్ కుటుంబ సభ్యుడు స్థానిక 25వ వార్డు BRS నాయకుడు సూర్యాపేట టౌన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చింతపల్లి సతీష్ యాదవ్ వెంటనే స్పందించారు. ఆ మహిళకు రక్తదానం అందించాడు. దీంతో V3 న్యూస్ కుటుంబ సభ్యులకు బాధిత మహిళ తరపున కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మండలం ఎన్కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాలు తీసింది. గ్రామానికి చెందిన వెంకటేష్ అతని భార్య చిన్నమ్మకు 3 సంతానం. ఆమె ఆనంద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి చిన్నమ్మతో పాటు ఆనంద్ను మందలించారు. భార్యాభర్తలు మళ్లీ గొడవ పడడంతో భార్యను వెంకటేష్ చితకబాదాడు. ఉదయం చిన్నమ్మ ఇంట్లో మృతి చెంది ఉండగా తన భార్య మృతి చెందిందంటూ భర్త స్థానికులకు తెలుపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్నమ్మ భర్త వెంకటేష్ ఆమె ప్రియుడు ఆనంద్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో నానాటికి దిగజారుతున్న రాజకీయాలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. ఏపీలో 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. పోలీసుల పహారా మధ్య గౌరవెల్లి కట్ట మూసివేత పనులు ప్రారంభం, పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడం పట్ల మహిళల గగ్గోలు. ఇప్పటంలో మరోసారి టెన్షన్ వాతావరణం, ఇళ్ల జోలికి వస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని బాధితుల హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.